శ్రీకాకుళం కేంద్ర మంత్రివర్యుల కార్యాలయంలో డిపిఎన్ రోడ్డుకి నిధులు మంజూరు చేసినందుకు కింజరపు రామ్మోహన్ నాయుడికి బగ్గు రమణమూర్తి నియోజకవర్గ ప్రజల తరపున అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ వెనుకబడిన తీర ప్రాంతం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని, అందులో భాగంగా డిపిఎన్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రికి అభినందనలు తెలియజేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వంశధార కాలువ ఆధునీకరణ, కరకట్టల పనులు పూర్తి చేసేందుకు మోడరైజేషన్ పనులకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బగ్గు అర్చన, పోలాకి మండలం కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డిపిఎన్ రోడ్ అభివృద్ధి అయితే తీర ప్రాంతం అంతా ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వడం కానీ, కాకపోతే పారిశ్రామిక డెవలప్ అవ్వడం కానీ, మరి ఎంతో సముద్ర తీరానికి ఆనుకుని వెళ్ళే రహదారి, దానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేసినందుకు గౌరవ మన పార్లమెంట్ సభ్యులు, దేశానికి మంత్రి, సెంట్రల్ మినిస్టర్ వారికి పోలాకి మండలం నర్సంపేట నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ